గజేంద్ర మోక్షము ఎవ్వని చే జనించి పద్యము. ఎవ్వని చే జనించు జగమవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవన్ ఈశ్వరునే శరణంబు వీడదను. ఈ పద్యం పోతన గారు రచించిన భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది. ఏనుగు మొసలితో పోరాడి అలసిపోయి ఇంకా తనను రక్షించేది ఆ భగవంతుడే అని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఈ ప్రపంచం అంతా ఎవరి కారణంగా పుట్టి పెరిగి లీనమవుతుందో, ఎవడు ఈ ప్రపంచం మొత్తానికి మూల కారణమైన ప్రభువై ఉన్నాడో, ఎవడు ఆది మధ్యాంతాలు తానై ఉన్నాడో, ఎవడు తనకు తాను పుట్టినవాడో, ఈ ప్రపంచానికంతటికీ అటువంటి ప్రభువైన వానిని శరణు కోరుతున్నాను అని ఏనుగు ప్రార్థించడం మొదలుపెట్టింది. పద్యాలు చదవండి, చదివించండి. కడుపు నిండడానికి ఇంగ్లీష్ రావాలి, మనసు నిండడానికి తెలుగు కావాలి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.